అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా వ్లాగ్స్ అండ్ స్టోరీస్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో ఏంటంటే నేను మీషోలో తీసుకున్న శారీస్ రివ్యూస్ ఈ రోజు ఇవ్వాలి అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కూడా కొనాలి అనుకుంటే వాటి కోడ్స్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. లింక్స్ మాత్రం ఇవ్వలేనండి, ఎందుకంటే నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ కాలేదు కాబట్టి నేను థర్డ్ పార్టీ లింక్స్ నా ఛానల్లో నేను అప్లోడ్ చేయకూడదు. ఇంకా డైరెక్ట్ ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోతానండి. మేము మీషోలో తీసుకున్న శారీస్ ఇవన్నీ క్వాలిటీ కానీ అంతా ఎలా వచ్చినాయో నేను మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పైన ఉన్న 2 చీరలు మాత్రమే నావి, పింక్ అండ్ ఇది. మిగతా కింద ఉన్నవన్నీ మా అమ్మమ్మ శారీసే. ఫస్ట్ వచ్చేసి ఈ శారీ గురించి నేను ఆల్రెడీ ముందు వ్లాగ్ లో చూపించిన కదా. అసలు ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ మాత్రము లైట్ గా ట్రాన్స్పరెంట్ కనిపిస్తుంది, కానీ ఈ శారీ కట్టుకుంటే మాత్రం సేమ్ కలర్ కాబట్టి పెద్దగా ఏం అనిపించదు. ఈ శారీకి ఇట్లా మొత్తం లైన్స్ వచ్చినాయి కదా, అసలు ఎంత బాగుందో శారీ మాత్రం కట్టుకుంటే. దీని మీన్కి వైట్ బ్లౌజ్ వచ్చింది. ఇదేనంటే వైట్ బ్లౌజ్ ఇట్లా పేర్ చేసుకోవచ్చు. అసలు చాలా బాగుంది. కావాలంటే నేను ఇది కట్టుకున్న శారీ పిక్ కూడా పక్కన యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, కాకపోతే కట్టుకున్న తర్వాత కొంచెము ఇది ప్రింట్ లాగా ఉంది కదా, ఇది జర అతుక్కుపోయినట్టుగా అనిపిస్తుంది, చిట చిట అనిపిస్తుంది. అస్సలకి కుచ్చుకోకుండా ఉండాలనుకునే వాళ్ళు ఇది కొంచెం తీసుకోకుండా బెటర్, కానీ లైట్ వెయిట్గా మాత్రం కొంచెం బెటరే. ఇది మిషన్ లేకపోవడమే బెస్ట్ అనుకుంటా నాకు తెలిసి శారీ, ఎందుకంటే వాషింగ్ మిషన్లో వేస్తే ప్రింట్ మొత్తం పోతుంది. నేను కూడా ఉతుక్కున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మాత్రము, కాకపోతే ఇదంతా ప్రింటేనండి. ప్రింట్ నాకు తెలిసి మిషన్లో వేస్తే కంపల్సరీగా పోతుంది. ఇలాంటి ప్రింటెడ్ శారీస్ తీసుకున్నామంటే ఖచ్చితంగా మనం ఉతుక్కోవాల్సిందే. ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. శారీ కూడా కొంచెం లైట్ వెయిట్గానే ఉంటుంది. ఎక్స్ట్రా డిజైన్ కూడా ఏం లేదు, మొత్తం కంప్లీట్ శారీ అంతే ఇట్లా చిన్న చిన్నగా ప్రింట్ వచ్చింది. పింక్ శారీకి గోల్డ్ ప్రింట్ చాలా బాగుంది. ఈ శారీ మీదకి ఈ లైట్ పింక్ లో బ్లౌజ్ వచ్చింది. పేర్ చేస్తే మాత్రం అసలు ఎంత బాగుందో, సూపర్ గా ఉన్నది. ఈ శారీ కూడా నేను కట్టుకున్న ఫోటో పక్కన యాడ్ చేస్తాను, చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ, ఇది డోలా సిల్క్ అండి. అసలు క్వాలిటీ కూడా భలేగా ఉంటది. ఇది డోలా సిల్క్ అయినా కానీ బట్ట మాత్రం చాలా మెత్తగా ఉంటది. మనం ఎక్కడికైనా కట్టుకోపోయినప్పుడు కూడా చాలా కంఫర్ట్ గా అనిపిస్తుంది. వీటికేమో మధ్యలో ఇట్లా లైన్స్ డిజైన్ వచ్చింది. నాకు తెలిసి ఈ శారీస్ బాగా ఇప్పుడు ఓల్డ్ మోడల్ అయిండొచ్చును. ఆ మధ్య ఒక 3-4 months బ్యాక్ మొత్తం కంప్లీట్ గా ఇదే ట్రెండింగ్ ఉండిండే, అప్పుడే తీసుకున్నాం మేము కూడా. దీని ప్రైస్ మాత్రం నాకు 650 ఏమో పడింది, 650 పడింది. ఈ శారీకి ఏమో కింద ఇట్లా మంచిగా పట్టు బార్డర్ వచ్చింది. యాక్చువల్గా ఈ శారీ ఫస్ట్ మా అమ్మ తీసుకునినది. మా అమ్మ కనకాంబరం కలర్లో లైట్ ఆరెంజ్లో తీసుకునిండే, కానీ మా అమ్మమ్మకి ఇది నచ్చింది. ఇద్దరు సేమ్ ఉండాలి అని డిజైన్ అట్లా ఇది తీసుకుంది మా అమ్మమ్మ. దీనికి బ్లౌజ్ చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి, బాందిని శారీ. వాయబ్బో అసలు ఎంత మెత్తగా ఉంటుందో ఇది. మేబీ చూస్తే మీకు అర్థం అవుతుందేమో, చూడండి అసలు ఎంత మెత్తగా ఉంటుందో. దీనికి బ్లౌజ్ ఇంకా స్టిచ్చింగ్ వేయించలేదు, కుట్టియడానికని ఇచ్చింది అమ్మమ్మ. కానీ అసలు ఎంత కంఫర్ట్గా ఉంటుందో డైలీ వేర్కి కానీ నార్మల్గా ఇట్లా పోయి రావడానికి బయటకు కూడా చాలా బాగుంటుంది. ఈ శారీ మస్తు కంఫర్ట్గా ఉంటుంది, ఇది ఎవరికైనా మస్తు బాగుంటుంది. ఈ శారీలో చాలా కలర్స్ ఉండిండే, అన్నింటికన్నా చూసుకుంటే గ్రీనే భలే బాగుండే. నెక్స్ట్ అయితే ఈ శారీ, అయ్యో మడత ఎక్కడెక్కడనో పోయింది. ఇది మడత పెట్టడానికే మస్తు తలకాయ వస్తుందండి, అస్సలకి మడుతుండదు. ఈ శారీ కూడా అసలు ఎంత బాగుందో, కాకపోతే నార్మల్ నా ఏజ్ ఇట్లా అయితే కొంచెం సెట్ కాదని అనుకుంటాను. కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకైతే చీర చాలా బాగుంటుంది, కాకపోతే కాస్ట్ జర ఎక్కువ. క్లాత్ ఏమో జార్జెట్ క్లాత్ లాగానే ఉంటుంది, అంటే ఈ విధంగా ఉంటుంది బట్ట. కాకపోతే ఈ రేటు నాకు 650 పడింది. ప్రస్తుతానికి ఇవే మోడల్లో కొంచెం లో క్వాలిటీలో 350-400లో కూడా ఉన్నాయి, కానీ ఇది హై క్వాలిటీ కాబట్టి కొంచెం 650 ఇట్లా పడింది రేటు. బ్లౌజ్ మాత్రం ఇంకా స్టిచ్ చేయించలేదు. కిందనేమో బార్డర్ ఇట్లా వేరే కలర్లో వచ్చింది, చాలా బాగుంది. నెక్స్ట్ శారీ అయితే ఇదేనండి, కాటన్ శారీ. ఇది మల్మల్ కాటన్, లైట్ ట్రాన్స్పరెంట్ ఉంది. కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగుంటుంది శారీ. చిన్న బార్డర్ వచ్చింది, చిన్న బార్డర్ కూడా చాలా మంది నచ్చవాళ్ళు ఉంటారు కదా, మా అమ్మమ్మ అట్లానే తీసుకుంది. కాకపోతే కాస్ట్ ఇది 650 ఏమో పడింది, కొంచెం ఎక్కువనే అనిపించింది మాకు వచ్చిన తర్వాత చూసుకుంటే. ఎందుకంటే బట్ట బాగా మెత్తగానే ఉంది, కాకపోతే వాటర్లో పడితే ముడతలాగా అనిపిస్తుందేమో అని నేను అనుకుంటున్నాను.
శారీ మాత్రం ఇదేనండి. ఇది కూడా మల్మల్ కాటన్. ఇంకో ముందు చూపించిన శారీ కన్నా అసలు ఇది ఎంత బాగుంటుందో. క్వాలిటీ మాత్రం ఫ్యాబ్రిక్ సూపర్ గా ఉంది అండి. తీసుకోవచ్చు. ఇది ఎవరికైనా చాలా బాగుంటది శారీ. ఈ శారీ మీన్కి ఈ బ్లౌజ్ వచ్చింది, చాలా బాగుంది. బార్డర్ కూడా చిన్నగా వచ్చింది. కట్టుకుంటే మాత్రం లుక్ సూపర్ గా ఉంటది. మా అమ్మమ్మకి అయితే సూపర్ గా ఉండింది శారీ. నెక్స్ట్ శారీ మాత్రం ఇదేనండి. ఇది కూడా సేమ్ ముందు తీసుకున్న శారీ లాగానే ఉంటది, కాకపోతే డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంటది. ఈ శారీకి కూడా బ్లౌజ్ సేమ్ దీని లాగానే వచ్చింది. బ్లాక్ కలర్ వచ్చింది అనుకుంటా నాకు తెలిసి, కానీ మా అమ్మ స్టిచ్ చేయించుకోలేదు. దీనికి కూడా చిన్న బార్డర్ వచ్చింది. చిన్న బార్డర్ అంటే నచ్చే వాళ్ళకి ఇది భలే బాగుంటది. ఇది ఏ ఏజ్ వాళ్ళకైనా చాలా బాగుంటది శారీ. చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి అసలు కట్టుకుంటే మాత్రం సూపర్ గా లుక్ ఉంటది చీర మాత్రం. ఈ శారీనండి. ఇది లైట్ యాష్ కలర్ లో ఉంటది, కిందనేమో రెడ్ కలర్ బార్డర్ వచ్చింది. అసలు ఎంత బాగుంటది అంటే ఈ శారీ ఏ ఏజ్ వాళ్ళకైనా చాలా బాగుంటది. మస్తు మెత్తగా కూడా ఉంటది. మనం ఎక్కడైనా సింపుల్ గా ఫంక్షన్స్ కి ఇట్లా వెళ్ళాలనుకుంటే కంఫర్ట్ గా ఫీల్ అవ్వచ్చును. మధ్యలోనేమో ఇట్లా లైట్ గోల్డెన్ జరీ డిజైన్ వచ్చింది. చిన్న చిన్న ఫ్లవర్స్ అక్కడక్కడ మంచి కలర్ఫుల్ గా మాత్రం సూపర్ గా ఉంది చీర మాత్రం. దీనికి బ్లౌజ్ మాత్రం రెడ్ కలర్ లో వచ్చింది. మంచి బార్డర్ కలర్ లో బ్లౌజ్ వచ్చినందుకు ఈ కలర్ కి రెడ్ కలర్ మాత్రం కాంబినేషన్ సూపర్ గా ఉండింది. ఫ్యాబ్రిక్ మెత్తగా ఉంది కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేయొచ్చు ఈ శారీ మాత్రం. వచ్చేసి ఈ శారీనండి. ఇది నాకు కేవలం 200 మాత్రమే పడింది. ఆన్లైన్ పేమెంట్ చేస్తే క్యాష్ ఆన్ డెలివరీకి మాత్రం 220-30 ఉండింది. అసలు ఫ్యాబ్రిక్ ఎంత మెత్తగా ఉంటుందో ఎవరికైనా చాలా బాగుంటది. దీని మీన్కి బ్లౌజ్ మాత్రం రెడ్ కలర్ లో ఇచ్చారు. అంటే కలవదు, కాకపోతే రెడ్ కలర్ గ్రీన్ కి కాంబినేషన్ చాలా బాగుంటది కదా. కానీ బ్లౌజ్ నేను కుట్టించుకున్నాను, శారీ మాత్రం అమ్మమ్మ కట్టుకుంటది. ఇది కూడా ఖచ్చితంగా పర్చేస్ చేయొచ్చు. డైలీ వేర్ కి కానీ లేకపోతే నార్మల్ కి బయటకు పోయేదానికి కూడా చాలా బాగుంటది. మెత్తగా ఉంటుంది కాబట్టి మనం ఎక్కడికైనా కంఫర్ట్ గా ఫీల్ అవుతాం ఎట్టు పోయినా కూడా. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీనండి. ఈ చీర నాకు 180 మాత్రమే పడింది. అంటే ఎవరైనా నమ్ముతారా? ఇది నేను ఆఫర్ ఉన్నప్పుడు వెంటనే బుక్ చేసేసిన. ఆన్లైన్ పేమెంట్ కాకుండా కూడా క్యాష్ ఆన్ డెలివరీకి కూడా నాకు 180 మాత్రమే వచ్చింది. క్లాత్ మాత్రం జార్జెట్, డైలీ వేర్ కి మాత్రం చాలా బాగుంటది. దీని మీన్కి బ్లౌజ్ కూడా వచ్చింది. 180కే శారీ, ఇంత మంచి శారీ. ఇంకా బ్లౌజ్ బ్లాక్ కలర్ లో వచ్చింది. ఇంకేవేనండి మేము ఆన్లైన్ లో పర్చేస్ చేసిన శారీస్. ఇవన్నీ ఎలా ఉన్నాయో కమెంట్ లో చెప్పండి. మీ అందరు కూడా ఎంతో హెల్ప్ఫుల్ అవుతుందని నేను ఈ వీడియో తీసాను. ఎందుకంటే మళ్ళీ కొనేటప్పుడు మీకు తెలిసి ఉండాలి కదా ఏది ఎట్లా ఉందో ఫ్యాబ్రిక్ అన్నట్టు. నేను తీసుకున్న కాడికి మాత్రం నేను రివ్యూస్ ఇచ్చాను. నెక్స్ట్ బ్లాగ్ లో ఎప్పుడైనా సరే నేను తీసుకున్న డ్రెస్సెస్ రివ్యూస్ కూడా ఇచ్చేస్తాను. ఇంకేంటండి ఇవాళ వీడియో. మళ్ళీ బ్లాగ్ లో మళ్ళీ కలుస్తాను. మీ అందరికి వీడియో ఎట్లా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ప్లీజ్ వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.